కూటమి ప్రభుత్వంలో జనసేన పార్టీ కూడా భాగస్వామ్యం ఉంది. పవన్ కళ్యాణ్ గారంటే ఒక శక్తి, ఆయన ఆదర్శం. ఆయన శాలరీ ఏదైతే ఉందో దాన్ని అందరూ కూడా 5,000 రూపాయలు చొప్పున దాదాపు 44 మంది దేవుని బిడ్డలకు ఇవ్వడం జరిగింది. వితంతు మహిళ ఎవరున్నారో రాఖీ పండుగ రోజు నియోజకవర్గంలోని అటువంటి మహిళలకు అందరూ కూడా చీరలు పంపించి తన ఔన్నత్యాన్ని చాటుకున్నారు. సూచనలతో జనసేన పార్టీ తరఫున పనిచేసిన ఈ కూటమి ప్రభుత్వం ఎవరికైతే నామినేటెడ్ పడుతుందని తెలియజేస్తూ నాయకుడి స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్ళండి. నిన్న మొన్న ఈ వారం రోజుల్లో నిజంగా భావోద్వేగానికి కూడిన విషయాలు. అనాథ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సోదరులుగా భావించి కొన్ని శుభకార్యాలకి వాళ్ళ దూరం కూడా పెట్టడం జరుగుతుంది. నిజంగా మన బాధాకరమైన విషయం. వాళ్ళందరినీ దగ్గర తీసుకుంటూ వాళ్ళంతా తన జనసేన పార్టీ కార్యాలయంతో ఇక్కడికి వచ్చిన జనసేన నాయకులకి నామినేటెడ్ పదవులు పొందిన ఒకరికి కూడా హృదయపూర్వక చేయాలని మనుషులు ఎంత ప్రేమించాలనేది రెడ్డి గారు అడ్డం వస్తున్నారు. చూడండి, చెప్పండి. అందరికీ నమస్కారం. కూటమి ప్రభుత్వంలో జనసేన పార్టీ కూడా భాగస్వామ్యం ఉంది అనే విధంగా గతంలో జనసేన పార్టీకి ఎవరైతే కష్టపడి పనిచేశారో వాళ్ళందరికీ కొన్ని నామినేటెడ్ పదవులు ఈ జిల్లాలోని నియోజకవర్గాల్లో ఇవ్వడం జరిగింది. ఎవరైతే నామినేటెడ్ పదవులు పొందారో వాళ్ళందరినీ కూడా జిల్లా కార్యాలయానికి పిలిపించి సత్కరించి జనసేన పార్టీ ఆశయాలని సిద్ధాంతాలని ముందుకు నడిపించవలసిందిగా అభినందనలు తెలపమని చెప్పి మా జిల్లా పర్యవేక్షకులు ఏపీ టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ గారి సూచనలతో జిల్లాలో పలు నామినేటెడ్ పదవులు సాధించిన జనసేన నాయకులందరూ కూడా ఇక్కడ గౌరవించడం జరిగింది.